సునీత విలియమ్స్ అండ్ బ్యారీ విల్మోర్ ఇద్దరు నిజంగా 9 months స్పేస్ లో లాక్ అయిపోయారా? ఇది ఎందుకో అబద్ధం అని నాకు డౌట్ కొడుతుంది. ఎట్లనో చూద్దాం. ఎప్పుడైతే స్పేస్ క్యాప్సూల్ మన అర్త్ సర్ఫేస్ లో కనిపించిందో మనకి చూపించిన లైవ్ బ్రాడ్కాస్ట్ లో చాలా మందికి ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో లాగా కనిపించింది విత్ పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. స్కై అండ్ వాటర్ చాలా క్లీన్ అండ్ బ్లూగా, పారాషూట్స్ అయితే కంప్లీట్లీ ఫేక్. అంత హై స్పీడ్ నుంచి వచ్చిన క్యాప్సూల్ సీ వాటర్ ని తాకితే కొంచెం కూడా ఇంజన్ స్టీమ్ కనిపించలేదు. క్యాప్సూల్ వాటర్ లో ల్యాండ్ అయిన తర్వాత రెస్క్యూ టీమ్ కి రీచ్ అవడానికి 30 minutes పడుతుంది, కానీ వీళ్ళు 2 minutes లోనే వచ్చేసినారు. యాక్చువల్లీ 2 astronauts స్పేస్ లో 8 days కోసం పోయినారు, కానీ 9 months అక్కడే ఉన్నారు. 9 months స్పేస్ లో ఫుడ్ తింటే అంత హెల్తీగా ఉంటారా? అసలు వీళ్ళు ఏం తిన్నారు? 9 months కి సరిపోయిన వాటర్ ఉందా? ఆస్ట్రోనాయిట్స్ స్పేస్ లోకి వెళ్లే ముందు వాళ్ళు తీసుకెళ్లే ఇంపార్టెంట్ పేపర్స్ ని కూడా 100 times వేవ్ చేస్తారు. అట్లాంటిది వీళ్ళు క్రిస్మస్ డే రోజు క్రిస్మస్ కాస్ట్యూమ్స్ వేసుకుని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే వీళ్ళకి ముందే తెలుసా క్రిస్మస్ డే రోజు స్పేస్ లోనే ఉంటారు అని? నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు అసలు స్పేస్ లోకే వెళ్ళలేదు, ఎక్కడనో ఉండి ఒక ఫేక్ ఎల్యూజినేషన్ క్రియేట్ చేసినారు. ఇవన్నిటికంటే బిగ్గెస్ట్ పాయింట్ ఏంది అని అంటే, వీళ్ళని పంపింది నాసా, కానీ తీసుకొచ్చింది స్పేస్ ఎక్స్. మనందరం చూసినాం స్పేస్ ఎక్స్ ఇయర్ లో 2 failed ఎక్స్పెరిమెంట్స్ అయినాయి. ఒకటి January 16th, ఇంకోటి March 6th ఎనర్జీ ఈవెంట్. రెప్టార్ ఇంజన్ ఫెయిల్ అయ్యి ఎయిర్ లోనే బ్లాస్ట్ అయింది. ఇలాంటి స్పేస్ ఎక్స్ కంపెనీ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ గా ల్యాండ్ చేసిందంటవా?